హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను టాప్ కాలేజెస్ అండ్ ఇంకొకటి టాప్ అటానమస్ కాలేజెస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది ఒక మంచి వీడియో అయితే చేశాను. మీకు మీ ర్యాంక్కి తగ్గట్టు, మీ మార్క్స్ తగ్గట్టు ఒక కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని క్లారిటీగా పిన్ టు పిన్ అని చెప్పాను అనమాట. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీకు మీరే లైక్ అనాలిసిస్ చేసి మీ ఓన్గా ఒక కాలేజ్ లిస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ సెట్ కౌన్సిలింగ్ చూసుకుంటే ఇవి చాలా ఇంపార్టెంట్. నియర్లీ ఒక 15 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా సెర్చ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు లేకపోయినా సరే ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఇంకొకటి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, ఒకసారి అందులో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అక్కడ ప్రతి విషయం కూడా షేర్ చేస్తాను. ఒకవేళ నాకు వీడియో చేయడం అవ్వకపోతే ఖచ్చితంగా వాయిస్ మెసేజ్ అయినా చేస్తాను. ఓకేనా. కమింగ్ టు టాపిక్లోకి వెళ్తే ఏపీ సెట్ హాల్ టికెట్ 2023 ఏదైతే మీరు ఎగ్జామ్ రాసారో అది ఖచ్చితంగా ప్రతి దగ్గర ఉంటుంది హాల్ టికెట్. అదొకటి. తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయ్యాక మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను ప్రతిదీ కూడా. ఓకేనా. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని అది ఒక తీసుకొచ్చుకోవాలి. అండ్ ఇంకొకటి 10th క్లాస్ మార్క్ షీట్ అనమాట. ఇంకొకటి డిప్లొమా డిగ్రీ ఆఫ్ మెమో ఆఫ్ మార్క్స్ అనమాట. లైక్ డిప్లొమా మార్క్ మెమోస్ ఉంటాయి కదా, ఫస్ట్ సెమ్ కానీ, థర్డ్ సెమ్ కానీ, 4th సెమ్, 5th సెమ్ ఉంటాయి కదా. ఇవన్నీ తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత డిప్లొమా ఫైనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, డిప్లొమా కానీ డిగ్రీ ఫైనల్ సర్టిఫికేట్, అది కూడా ఒకవేళ అది ఇవ్వకపోయినా సరే పర్వాలేదు. మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఏవైతే మార్క్స్ మెమోస్ అని చెప్పాను కదా, అవన్నీ ఒక దాంట్లో పీడిఎఫ్ చేసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. నేనైతే అలానే చేశాను. ఇంకా నేను ఎగ్జామ్ రాసేటప్పటికి నా రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి, బట్ మెయిన్ మెమో అయితే రాలేదనమాట. ఓకేనా. అందుకని నేను ఏం చేశానంటే అన్ని మెమోస్ ఏవైతే ఉంటాయో ఆ మెమోస్ అన్నీ ఒక దాంట్లో పీడిఎఫ్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాను. ఎప్పుడు కౌన్సిలింగ్ టైంలో. ఓకేనా. కమింగ్ టు ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి నేను మిస్ చేశాను. 4th వన్ డిప్లొమా మార్క్ మెమోస్ ఉంటాయి కదా, అందులో మీకు 5th సెమ్ అప్పుడే రాకపోవచ్చు. మీరేం చేస్తారంటే 5th సెమ్ జిరాక్స్ ఉంటుంది కదా, చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఇక్కడే. అదేంటి అంటే 5th సెమ్ మార్క్స్ వచ్చినా సరే కొంతమంది ఏంటంటే కనీసం జిరాక్స్ కూడా తీసుకోరు అనమాట. ప్రింట్అవుట్ది కూడా తీసుకోరు. తర్వాత ఏం చేస్తారంటే ఇలా వెబ్సైట్ పని చేయట్లేదన్నా ఏం చేయాలన్నా చాలామంది అడుగుతారు. అది మాత్రం చేయొద్దు. రిజల్ట్స్ వచ్చింది వెంటనే ఇలా ఒక లైక్ జిరాక్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. జిరాక్స్ ఆర్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీకు దొరకపోవచ్చు. ఓకేనా. వెబ్సైట్ ఇష్యూస్ వల్ల రావడం కానీ. ఓకేనా. తర్వాత మీకు రావాల్సిన సీట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్లీజ్ అలా చేయొద్దు. ఓకేనా. థ్యాంక్స్. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాలి. ఆధార్ కార్డ్ అయితే డెఫినెట్లీ. తర్వాత ఇంటర్మీడియట్ ఎవరైతే చేశారో లైక్ డిగ్రీ వాళ్ళు ఉంటారు కదా, బీఎస్సీ మ్యాథమెటిక్స్, వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఓకేనా. ఇవి చాలా. కమింగ్ టు స్టడీ సర్టిఫికేట్స్, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పాను అనమాట. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్ నుండి ఎలా తీసుకోవాలి, లైక్ డాక్యుమెంట్స్ అన్నీ ఎలా తీసుకోవాలనేది, టీసీ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ, మెమో మార్క్స్ కానీ ఎలా తీసుకోవాలనేది నేను పిన్ టు పిన్ అనేది లాస్ట్ ఇయర్ అయితే చెప్పాను. ఆ వీడియో అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఒక లీజర్ టైంలో. లైక్ ఒకటి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 6 to డిప్లొమా అయితే ఉండాలి. అండ్ కమింగ్ టు బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి 9th to డిగ్రీ అయితే ఉండాలి. ఓకేనా. ఇంకొకటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఎప్పుడు ఇష్యూ చేయాలంటే 1/1/2023 1వ నెల 1/2023 తర్వాత మాత్రమే ఇష్యూ అయ్యి ఉండాలి. అది మాత్రం బాగా చూసుకోండి. ఒకవేళ అంతకు ముందు అయినా సరే కౌన్సిలింగ్లో కొంతవరకు ప్రాబ్లం రావచ్చు. ఓకేనా. తర్వాత ఈడబ్ల్యూఎస్ లైక్ ఎవరైనా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అంతకంటే ముందుంటే రెన్యువల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ సచివాలయంలో వెళ్ళి అడిగితే వాళ్ళే క్లియర్ కట్గా ప్రతిదీ కూడా చేస్తారనమాట. ఓకేనా. కమింగ్ టు ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 5% రిజర్వేషన్ అనేది ఉండాలి. అంటే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట, ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకేనా. వాళ్ళకి ఒకవేళ 100 సీట్స్ ఉంటే అందులో 5% సీట్స్ అనేవి ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి డెఫినెట్లీగా ఎంతో కొంత కౌన్సిలింగ్లో యూజ్ అవ్వచ్చు. ఓకేనా. అది కూడా 2023-2024లో మాత్రమే ఉండాలి. అండ్ ఇంకొకటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్, ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లేకపోతే హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మీరు తీసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటి అంటే ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్లీగా కేర్ఫుల్గా ఉంచుకోండి. మీకు ఆఫ్లైన్లో అనేది ఉంటుందన్నమాట. మీరు అమరావతి కానీ, విజయవాడ కానీ వెళ్ళి ఆఫ్లైన్లో అక్కడ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ కాకుండా సపరేట్గా వేరే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అని చేయించుకొని నియర్లీ ఒక 30,000 మెంబర్స్ రాసుంటారు కదా, అందులో ఒక
1000 మెంబర్స్ అలా రావచ్చు అనమాట, ఓకేనా, ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి. సో అంత ప్రాబ్లం అయితే అవ్వదు, మీకు మాత్రం మంచి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు మంచిగా ఒక సీట్ అనేది క్రాక్ చేయగలరు మంచి కాలేజ్లో. అండ్ ఇంకొకటి ఫైనల్గా ఏంటి అంటే, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 3 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అనేవి కావాలి, పక్కా ఉంచుకోండి. అండ్ 2 సెట్స్ సరిపోతాయి. అండ్ ఇంకొక 2 సెట్స్ ఏంటంటే మొత్తం 4 సెట్స్ ఉంచుకుంటే బెటర్, ఎందుకంటే మీకు కాలేజ్లో కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి అప్పటికప్పుడు మీరు చేయలేరు కాబట్టి. సో ముందే చెప్తున్నాను, ఓకేనా. సో ఇది ఇంకొకటి ఏపీ సెట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, టాప్ కాలేజెస్, ఇవన్నీ కూడా నేను చేశాను, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీలైతే అటానమస్ బెటరా ఆర్ అఫిలియేటెడ్ కాలేజ్ బెటర్ అనేది వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను డెఫినెట్లీగా. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి కాబట్టి ఐ విల్ డూ, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.